ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ లేఖనములో ఈరోజు ప్రత్యేకంగా దేవుని సేవకుల యొక్క ప్రత్యేకతల గురించి మనం ఈరోజు వాక్యాన్ని బోధించుకుందాం. దేవుని సేవకులు అంటే దేవుడు ఏర్పరచబడినటువంటి దేవుని పని కొరకు సేవా భారము కలిగి ప్రతిష్ఠించబడి దేవుడు ఏర్పరచుకొని దైవజనులుగా దేవుడు నియమించుకొని ఉన్నారు. వారిలో ఈరోజు ప్రాముఖ్యమైన సేవకులలో ఉండవలసిన ప్రత్యేకతలను గురించి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మేము విశ్వాసము ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనమదం ప్రతి విషయములో ప్రవర్తించిన దానిని సాక్షులుగా దేవునికి సాక్షులై ఉన్నాం. ఈ వాక్యములో పరిశుద్ధ గ్రంథములో జీవము కలిగిన దేవుని వాక్యము చెప్తున్న మాట దైవజనుడు పౌలు విశ్వాసములో భక్తితోనూ ప్రతి విషయములో దేవుని ప్రవర్తించబడినటువంటి ఆయన చిత్తమును సాక్ష్యముగా ఉన్నట్లుగా. మొదటిగా మీరు గమనించినట్లయితే దైవజనుడు పౌలు అంటున్నారు, పరిశుద్ధత యందు దైవజనుడు ఎంతగానో కాపాడుకున్నట్లుగా విశ్వాసములో కానీ భక్తిలో కానీ నీతిలో కానీ ఆయనకు అప్పగించిన పని విషయములు అంత పరిశుద్ధతగా ఆయనలో ఉన్న ప్రత్యేకతను మనం చూడాలి. మొదటి ప్రత్యేకతలో మీరు గమనించినట్లయితే పరిశుద్ధత, అందులో మొదటి భాగము విశ్వాసము, భక్తిని, నీతిని ఆయన యందు ఆయన సాక్ష్యము కాపాడుకున్నట్లుగా. ఈరోజు సేవ పరిచర్య విషయంలో మొదటిగా ఉండవలసినటువంటిది ప్రభు చెప్తున్నారు పరిశుద్ధత. ఎందుకంటే మీరు గమనించినటువంటి మాటల్లో మీరు చూస్తే 9వ వచనములో, అవును సహోదరులారా, మా ప్రయాస మా కష్టము మాకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదు, రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవమును చేసి ఉన్నాము. చూసారా, ఎవరికి భారముగా లేడు దైవజనుడు పౌలు. కష్టము చేసి జ్ఞానముతో దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు కూడా కష్టమును శ్రమను అనుభవించి ఆత్మీయతలో నడుచుకున్నటువంటి వ్యక్తి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దైవజనుడు పౌల్లో ఉన్నటువంటి మొదటి లక్షణం లూకా సువార్తలో కూడా మొదటి అధ్యాయములో 75లో మనం చదివితే, మనము శత్రువుల చేతుల్లో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవ పని అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేసెను. 76లో చెప్తున్న మాట, పరిశుద్ధతలోను నీతిలోను ఆయన అప్పగించిన సేవా పరిచర్య విషయంలో దేవుడు మనల్ని రక్షించుకొని ఆయన మనకు అప్పగించాడు. కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ మొదటిగా చెప్తున్న మాట సేవకులకు ఉండవలసిన మొదటి నిబంధనలో ప్రభు చెప్తున్నటువంటి మాటలో ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత ఈ రోజుల్లో అపవిత్రమైనవి, వ్యర్థమైనవి లోకములో బయలుదేరి ఉన్నాయి. పరిశుద్ధత అనే క్రమాన్ని పాడు చేస్తున్నారు. కాబట్టి సేవా పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు ప్రభు చెబుతున్న మాట, మొదటిగా పరిశుద్ధంగా మనము నీతిని, యథార్థతను, పరిపూర్ణతను కాపాడుకోవాలని మొదటి భాగము సేవకుల్లో ఉండవలసినటువంటి ప్రత్యేకతను గురించి చెబుతున్నారు.
అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం చూస్తే, యూదులు కుట్ర వలన నాకు శోధన సంభవించెను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభు సేవ చేయుటకు మీకు తెలియజేస్తున్నానని చెప్తున్నాను. ఇదిగో సేవించుకున్నటకు దేవుడు సన్నిధిలో ఆయన ఎలాగ ప్రవర్తించాడంటే, ఇదిగో పరిపూర్ణమైన వివేకం. చూడండి, ఇక్కడ దైవజనుడు పౌలులో ఏం కనపడుతుందంటే, మీరు గమనించాలి, దీనత్వం కనపడుతుంది ప్రియులారా. దీనత్వము కలిగినటువంటి అనుభవం. ఈరోజు దీనత్వము కలిగినటువంటి భారముతో పరిచర్య చేసిన అనుభవాలు, సేవా పరిచర్య చేసేవారు ఎందరో ఎందరో. అందుకని ఇక్కడ మనకి రెండో ప్రత్యేకతలు ఏం కలిగి ఉన్నాయి అంటే, మనలో ఇదిగో సేవా పరిచర్య చేసే సేవకుల్లో ఇక్కడ మనకు కనపడుతున్న మాట, పూర్ణమైన వివేక భావముతో నేను ప్రభువుని సేవించే విషయంలో, సేవ చేసే విషయంలో ఇదిగో నేను ఇలా ఉన్నానని. శ్రమవే సంభవించిందా, యూదులు కుట్రలే చేశారా, ఎన్నో ఆటంకములే వచ్చినాయా, అయినా కానీ ఏం కలుగున్నదంటే దీనత్వం. దీనత్వం. మంచి దినాలలో ఉన్నాం. నానా విధముగా సాతానుడు కుట్ర పన్ని సంఘాలను, పరిచర్యను పాడు చేసేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. దీనత్వము కలిగి మొదటిగా సేవ చేసేవారిలో ఇదిగో చెబుతున్న మాట పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో దీనత్వము మనం పౌలు గారిలో మనం చూస్తున్నాం. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనములను చదువుతున్నాం. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించను అని లేఖనములు చెప్పుచున్నాయి. ఎక్కువ కృప దేవుడి దగ్గర ఉన్నది. ఇది ఎవరికి ఇస్తున్నాడంటే దీనులకు ఇస్తున్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించువాడు. కాబట్టి రెండో విషయములు చెప్తున్నమాట, దీనత్వం అనే మాటకు మరొక అర్థం ఏంటంటే, మీరు గమనించాలి, దీనులు ఆ దీనత్వము కలిగినటువంటి సేవా పరిచర్యలో ఉన్నప్పుడు దేవుడు మరింతగా నీకు కృపను అనుగ్రహిస్తాడు. నీ పని, నీ పరిచర్యను దేవుడు మరింతగా అభివృద్ధి పరుస్తాడు. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మూడో సంగతి, సేవకులలో ఉండవలసినటువంటి ప్రత్యేకతను గురించి మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి ఉన్నను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కువాడు పంటను పొందుతున్నాడని ఆశతో త్రొక్కవలను. ఇక్కడ మీరు గమనించినటువంటి మాటల్లో చూస్తే, ఒక రైతు పొలము దున్నేటువంటి విషయమును గురించి ఒక సేవకుడు ఉండవలసినటువంటి మూడో భావాన్ని మనం చూపిస్తున్నాడు. అంటే దున్నువాడు ఆశతో దున్నుతున్నాడు, తొక్కువాడు కళ్ళమును చేతికి పంట వచ్చుద్దనే నిరీక్షణ మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. అక్కడ మూడో విషయములో ప్రభు చెప్తున్న మాట, నీ పరిచర్యకు దేవుడు అప్పగించిన భారభరితమైన పరిచర్యలో సేవకులకు ఉండవలసింది ఏంటంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ అనేది నిజస్వరూపం. దృశ్యమైనవి, అదృశ్యమైనవి ఉన్నాయి. దృశ్యమైనవి కంటికి కనిపించే, అదృశ్యమైనవి దేవుడు చేసేటువంటి ప్రతి విషయంలో నిరీక్షణ కలిగినటువంటి అనుభవం యొక్క పరిచర్యలో ఉండాలని లేఖనములు తెలియజేస్తున్నమాట. యాకోబు పత్రికలు 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము, కడవరి వర్షము ఇదిగో సమకూడి వరకు మీరు ఎలాగ భూమిని ఇదిగో నిమిత్తము ఓపికతో కాచుకొని ఉన్నారో దాని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు కాదు. మీరు గమనించాలి, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. దానికోసము కనిపెట్టుకున్నది కాదు కదా ఇక్కడ రాయబడిన మాట. ఒక రైతు ఎదురు చూస్తున్నట్లుగా నిరీక్షణ కలిగినటువంటి పరిచర్య, సేవ పరిచర్య ప్రారంభించగానే అర్థమైందండి, అన్నీ కావాలి. ప్రభువుకు తెలుసు ఏం కావాలి. ముందు నిరీక్షణంచు.
సేవకులకు ఉండవలసిన ప్రత్యేకతలు, మొదటిగా పరిశుద్ధత ఉండాలి, రెండవది దీనత్వం ఉండాలి, మూడవది నిరీక్షణ కలిగినటువంటి సేవా పరిచర్య ఉన్నట్లు మనము ఆశతో దున్నువారముగా ఉన్నట్లయితే తగిన సమయమందు ఆయన నీకు కోతను చేతికిస్తాడు. పంట విస్తారముగా ఉన్నది, కోయివారు ఎలా ఉండాలో కొదువుగా ఉన్నారు, ఆ కోయివారికి ప్రభు చెప్తున్న మాట ఇది. మరొక మాటను మనం చూద్దాం. 4 విషయములకు వచ్చేలకి రాయబడినటువంటి మాటలో తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం, అట్టి మనస్సాక్షి కొందరికి త్రోసివేసి విశ్వాస విషయములో వాడబ్రద్దలైపోయినట్లుగా చెడిపోయి ఉన్నారని రాయబడి ఉంది. చూడండి, కొంతమందికి ఏమైపోయిందంటే వారికి సాక్ష్యము లేదు, విశ్వాసములో ఏమైపోయారంటే వారు వాడబ్రద్దలైపోయినట్లుగా ఉన్నది. 4వ విషయములో ఖచ్చితంగా మంచి మనస్సాక్షి కావాలి. మంచి మనస్సాక్షి కలిగి ఉన్నటువంటి అనుభవం, విశ్వాసం అనే మంచి మనస్సాక్షి కావాలి. విశ్వాసం ఉండాలి, మనస్సాక్షి మంచిదై ఉండాలి. సేవకులలో ఉండవలసినటువంటి 4వ లక్షణమును గురించి అక్కడ చెప్తున్నారు. ఇదిగో కొందరు త్రోవ తప్పిపోయారు, వాడ బ్రద్దలైపోయినట్లుగా, విశ్వాసములో నుండి తొలగిపోయినట్లుగా రాయబడినటువంటి విషయాన్ని గురించి, ఏ విషయంలో నీవు విశ్వసించు, విశ్వాసాన్ని వదలద్దు, మంచి మనస్సాక్షి కలిగి ఉండు. తగిన సమయంలో దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యను, అప్పగించినటువంటి పనిని ఆయన తుదముట్టించే విషయంలో అధికముగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. తీతుకు రాసినటువంటి పత్రికలో మనం గమనించాలి. 9లో మనం చదువుతున్నాం, తన హితబోధ యందు జనులకు హెచ్చరించుటకును, ఎదురాడే వారి మాటలు ఖండించుటకును, శక్తి కలిగిన వాడొకటకు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధకునిగా గట్టిగా, బోధన యందు మనము గట్టిగా చేపట్టిన వాడై ఉండవలెనని చెప్పారు. ఇక్కడ కూడా చెబుతున్న మాటల్లో ఇదిగో ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు దేవుని వాక్యము ఏమై ఉన్నదంటే శక్తి కలిగిన ఉపదేశము. ఇక్కడ విషయములు 5వ విషయములకు వచ్చినటువంటి మాట నమ్మదగిన బోధకులుగా ఉండాలి. నమ్మదగిన బోధకులుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో, తుచ్చమైన వాటిలో పడిపోతున్నటువంటి పరిస్థితి. కొన్ని విషయాల్లో చెప్పకూడదు కానండి, సేవకులను చెబుతూ మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లోనికి కారణము ఎందుకు అలాగా? మిద్దె దిగకూడదు, దేవుడు ఒక మిద్దె మీద నిలబెట్టాడు. ఎక్కడ దిగకూడదు, వాక్యము చెబుతున్నటువంటి విషయంలో బోధల యందు హెచ్చరిక చేస్తూ, ఉపదేశమును అనుసరించుచు నమ్మదగిన బోధకులుగా బోధించాలని వాక్యం చెప్తున్నమాట. నమ్మదగిన బోధకులుగా ఉండాలి. నమ్మదగినటువంటి దేవుని వాక్యం యొక్క ఉపదేశమును ఉపదేశించే బోధకులుగా ఉండాలి. 5వ విషయములో సేవకులకు ఉండవలసినటువంటి ప్రత్యేకతను గురించి చెబుతున్నమాట. 6వ విషయమునకు మనం వద్దాం. ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనములో, అట్టి జనుముల మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపరచుచున్నారు, కనబడవలెనని ప్రభు చెప్తున్నాడు. జీవవాక్యమును చేత పట్టుకునే వారముగా మనం కనపడాలి. 6వ విషయములో సేవకులకు ఉండవలసినటువంటి ప్రత్యేకతలు, జీవవాక్యమును చేత పట్టుకునే వారముగా మనం ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఆ వాక్యములో జీవముంది కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా, క్రైస్తవ సేవక పరిచర్యలో, సంఘములో సేవకులకు ఉండవలసినటువంటి ప్రత్యేకతలో మొదటిగా చెప్పిన మాట పరిశుద్ధతను, రెండోది దీనత్వము, మూడోది నిరీక్షణ, నాలుగోది విశ్వాసము, మంచి మనస్సాక్షి, ఐదోది నమ్మదగిన బోధ, ఉపదేశం యొక్క క్రమం, ఆరోది జీవవాక్యమును మనము చేతపట్టి ఆ వాక్యమును మనం ధరించుకున్నట్లయితే లోకమందు జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారని ప్రభు చెప్పకనే చెప్పారు. కాబట్టి దేవుడు అప్పగించిన
ఇంత గొప్ప పనిని నిర్లక్ష్యము చేయక, డెలో చేయక, దేవుడు అప్పగించిన పనిలో చేస్తున్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆ ప్రత్యేకతలో నువ్వు ఉండగలిగితే, నువ్వు అడిగిన వాటిని, ఊహించలేని వాటిని అధికముగా చేసి గొప్ప చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవునితో నిబంధన చేసుకుందాం. వీటి విషయంలో ఎక్కడ బలహీనులు కాక ప్రార్థన చేద్దాం అందరము కూడా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు సేవకులను ఉద్దేశించి వాక్యముతో మీరు మాట్లాడి ఉన్నారు. మొదటిగా సేవకులకు ఉండవలసినటువంటి ప్రత్యేకతలలో పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్తున్నాం ప్రభు. రెండవదిగా దీనత్వము కలిగి ఉండాలని చెప్తున్నాం ప్రభు. మూడవది నిరీక్షణ కలిగి ఉండాలని చెప్తున్నాం ప్రభు. నాలుగవది విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని చెప్తున్నాం ప్రభు. ఐదవది ఇదిగోనైనా నమ్మదగిన బోధకులుగా బోధించేటువంటి క్రమము చొప్పున నాయన నా ప్రభు ఉండాలని చెప్తున్నాం ప్రభు. ఆరోదినైనా జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనపడాలని ప్రభు. ఈ యొక్క మంచి ఉపదేశమును బట్టి ప్రతి సేవకులు వారి యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించి, సేవకులలో ఉండవలసిన ఈ ప్రత్యేకతలు ప్రతి ఒక్కరిలో కలుగు చేయండి. వ్యతిరేకతలు, విరోధములు, ఇదిగోనైన ఆటంకములు, ఇదిగోనైన పరిచర్యకు కానీ, స్వార్థ పని విషయంలో కానీ ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. చక్కగా సేవ పరిచర్యలో కావలసిన మరింత ఆత్మ సంబంధమైన బలమును, శక్తిని కలుగు చేసి మరింతగా ఈ లోకమునకు చాటి చెప్పుటకు ప్రతి సేవకులు లేవనెత్తండి, బలపరచండి, కృపతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా.